నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రతిరోజు 11 గంటలకు, ఉదయం 11 గంటలకి ఈ ఎలోహిం టీవీ ద్వారా ప్రసారమయ్యే ఈ వర్తమానాలు మరి మీరు విని ఆధ్యాత్మికంగా దైవ దీవెనలు పొందుకోవాలని మనం చేసి ఉన్నాం. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ప్రియులరా, చక్కగా మరి వాక్యాన్ని వింటూ మేలు పొందుకోవాలని ప్రభునామములో మీకు మనం చేస్తున్నాం. ఇంకా తెలియని వారికి అనేకులకు మరి తెలియచేయండి. తప్పనిసరిగా ఈ సమయంలో వారిని కూడా టీవీ వాక్యాలు వినేటట్లుగా ప్రోత్సహించండి. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించటానికి, నేర్చుకోవటానికి, బోధించటానికి మీరిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకి వచ్చే ఈ యొక్క మరి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ సమేతాలుగా మేలు పొందుకోవటానికి సహాయము చేయండి. నన్ను మీ సిలువ చోటును మరుగుపరుచుకొని మీరే కొద్ది మాటలు దయచేయమని ఎలోహిం పరిచర్యని దీవించండి, టీవీ పరిచర్యను, సహవాసాన్ని దీవించండి, షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ని, అలాగే డొంక రోడ్లో నాయనా సువార్త ప్రకటిస్తూ ఉండగా నాయనా ప్రతి ఆదివారం 10 గంటలకి జరిగే పరిచర్యను, బుధవారం 7 గంటలకి, శనివారం 7 గంటలకి జరిగే పరిచర్యను దీవించి చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ రాజ్యాన్ని మీరు కట్టుకొని మహిమ పొందమని యేసు ప్రభువా ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. మన వేటగాడు, మన శత్రువు, వాడు ఏం చేస్తాడంటే అనుదినము ఎవరిని మృంగుదునా, ఎవరిని మరి చిక్కించుకొని వలలో వేసుకొని మరి ఎలాగున ఇబ్బందులు పెట్టాలని వేటగాడైనటువంటి వాడు, బోయేవాడు ఏం చేస్తాడు, చెట్టు చాటు నుండి ఏం చేస్తాడు, నక్కి మోసకరమైన గింజలో వేసి నక్కుతాడు. పక్షులు ఏం చేస్తాయి, అయ్యో ఇక్కడ ఆహారం భలే ఉంది, చక్కగా మనము కడుపు నిండా తినొచ్చు అని పక్షులు ఏం చేస్తాయి, దిగి కడుపాత్రంతో గబా 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 ఏం చేస్తాయి, గింజలు తింటూ ఉంటాయి. తింటూ ఉన్నప్పుడు ఇక కడుపు నిండిందా, కాళ్ళకి ఏం జరుగుతుందా, మరి వాళ్ళుందా, లేకపోతే ఏ గింజలో మరి ఏమన్నా బోయేవాడు ఉన్నాడా, ఏం ఆలోచించరు. ఇక టకటకమంట కాసేపు ఆగిన తర్వాత ఇక లెగుద్దామనే సమయంలో వాళ్ళ ఏం చేస్తుంది, ఆ యొక్క కాళ్ళకు చిక్కించుకుంటాయి. చూసారా ప్రియులరా, ఇక ఆ సమయంలో ఇక లేవలేవు. అప్పుడు వేటగాడు వచ్చి ఏం చేస్తాడు, వాటన్నిటినీ ఏం చేస్తాడు,
వలలో బంధించి ఏం చేస్తాడు, సాయంకాలానికి ఒక్కొక్క దాన్ని చంపేసుకొని తినేస్తాడు. ప్రియులరా, బహు జాగ్రత్తగా ఉండాలి. వేటగాడు, మన విరోధి అయినటువంటి అపవాది, వాడు వేటాడుతూ నేర్పరగలిగిన వాడు. ఎవరిని మిరుగుదునాని గర్జించే సింహం వలె వెతుకుచూ తిరుగులాడుచూ ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అందువల్ల నీ కన్నులకు నిద్ర అయినను నీ కన్నురేపలకు కునుకుపాటైనను రానీకము. అంటే ఇక నిద్రపోకోకుండా అలాగే మెలుకు ఉండండి రాత్రింబగళ్ళు అని కాదు. ఇక్కడ నిద్ర అనేది పాపపు నిద్ర. ఇక్కడ నిద్ర అనేది లోక సంబంధమైన నిద్ర. ప్రియులరా, నీ యొక్క కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీకుము. ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మెళుకు కలిగి ఉండాలి. ఒక స్టేషన్లో దిగబోయి మరొక స్టేషన్లో దిగే అవకాశము జరుగుద్ది. కారణము ప్రియులరా, నిద్ర. శరీర సంబంధమైన నిద్ర వేరు, ఆత్మ సంబంధమైన నిద్ర వేరు. ప్రియులరా, గమనించండి. కనుక యేసుప్రభు వారు ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబులతో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళంత దూరం వెళ్ళి ఆయన మోకరించి వేదనతోనూ భారముతోనూ ఎంతో తీవ్రమైన ఒత్తిడితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపట్లో శిలువ మరణము ఆయన జరిగించబోతూ ఉన్నారు. బందీలు, ఆ దొంగలు వచ్చి ఆయన పట్టుకోబోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ అది, సాతానుడు దాడి. అలాంటి సమయంలో మెలకువగుండి ప్రార్థన చేయండి అని శిష్యులతో అన్నప్పుడు వారేం చేశారు ప్రియులరా? వారు కన్నులు భారముగా ఉండినందున నిద్రపోయారు. 2-3 సార్లు లేపారండి ప్రభు. అయినా మరలా వారు నిద్రలో జారుకున్నారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, శత్రువైన సైతానుడు మన ఆత్మీయతను దెబ్బతీయాలని పలు రకాలుగా వాడు ఏం చేస్తాడు, ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఏ తప్పు ఉండకూడదు మనలో, ఏ బలహీనత ఉండకూడదు, ఏ పాపము ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు. ప్రియులరా, గమనించండి. ఏ సమయంలో సాతానుడి దాడి ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందువల్ల నీ కన్నులకు నిద్ర అయినను, కన్ను జ్ఞానమునకు సాదృశ్యముగా ఉంది. ప్రియులరా, జ్ఞానం కలిగి ఉండాలి. ప్రియులరా, గమనించండి. 7 నేత్రాలు కలిగి లోకమంతయు ఆయన సంచారం చేయుచున్నాడు. కన్ను జ్ఞానమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియులరా, కనుక మన కన్నులకు ఈ లోక సంబంధమైన బద్ధకం కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఆ బడలకు కానీ మనకి రానివ్వకూడదు. నిద్రపోయే సమయంలో నిద్రపోలేదు, అది తప్పదు. కానీ ఆ నిద్ర గురించి కాదు ఇక్కడ వ్రాయబడి ఉంది. లోక సంబంధమైన పాపపు నిద్ర, లంచాలనే నిద్ర, అలాగే ప్రియులరా అబద్ధాలు, మోసకరము, దొంగతనము, ఏమండి ఆ వడ్డీ వ్యాపారం అని, ఇంకా రకరకాల నిద్ర రానివ్వకూడదు. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నిర్లక్ష్య వైఖరి, అశ్రద్ధ, ఇవి కూడా ఈ లోక సంబంధమైన పాపం అనే నిద్ర కింద వస్తాయి. కనుక నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురప్పులకు కునుకుపాటైనను రానీయకము.
కునుకుపాటైనను. ఒక మిలిటరీ ఆయన వేరే రాష్ట్రం నుంచి తన భార్యకు ఫోన్ చేశాడు, అమ్మా నేను యుద్ధానికి వెళ్ళుచున్నాను, ఫలానా మరి తెనాలి స్టేషన్లో ఆగుద్ది కనుక నువ్వు చూడాలని, మరి నిన్ను చూడాలి, పిల్లల్ని చూడాలని నైట్ 10 గంటలకల్లా మద్రాసు నుంచి బయలుదేరి 10 గంటలకల్లా తెనాలి స్టేషన్కి వచ్చింది. ఎక్కువసేపు ఆగదు అక్కడ, ఒక 5 నిమిషాలు ఆగుద్ది, మళ్ళీ అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోద్ది. మరి నువ్వు తర్వాత కలుసుకోవాలన్నా ఇక మనకు కుదరదు, మరి యుద్ధానికి వెళ్ళాలి కదా, నువ్వు మరి సమయానికి రా అని ఫోన్ చేసి చెప్పాడంట అంతకుముందు. సరే భార్య అన్ని వంటలు ఇంకా రకరకాలుగా పిండి వంటలు తయారు చేసుకొని వచ్చింది. బాగానే వచ్చింది, పిల్లల్ని తీసుకొని వచ్చింది, శ్రద్ధతో వచ్చింది, ఆసక్తితో వచ్చింది. ఇంకొక అరగంట ఉందిలే అని ఏం చేసింది, మెల్లగా కునుకుపాటేసేపటికి ప్రియులరా నిద్రలోకి జారుకుంది. ఆ ట్రైన్ రానే వచ్చింది. రెప్పపాట్లు ఎక్స్ప్రెస్ ఏమండి, సూపర్ ఫాస్ట్లు ఎంతసేపు వస్తుందండి? ఎల్లొచ్చులే, కొంతమంది నిర్లక్ష్యం, ఇంకా టైం ఉంది కదా, రెప్పపాట్లో వచ్చేస్తుంది. రెప్పపాట్లో వచ్చి కిటికీలో ఉండి చూస్తున్నాడు, కేకేస్తున్నాడు, నిద్రలోకి జారిగిపోయింది. అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక ఎంతసేపు ఆగుద్ది అది ట్రైను? వెంటనే అనౌన్స్మెంటు వేశారు, వెంటనే ట్రైన్ కదిలింది. చాలా బాధతో, చాలా కృంగిపోయిన స్థితిలో అయ్యో ఎక్కడికో వచ్చి ఎక్కడుంది అని అంటా ఉన్నాడు. సరే ఈ లోపల బండి కదిలింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? విజయవాడ దాటి దాదాపు చాలా దూరం వెళ్ళిపోయింది. చాలా దూరం వెళ్ళిపోతే అప్పుడు మెల్లగా మేలుకొని టీసీ అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతుంది, అయ్యా పలానా ట్రైను మద్రాసు నుంచి వస్తుంది, ఇక్కడ మరి నా భర్త ట్రైన్లో వస్తానన్నాడు, ఆ బండి వచ్చిందా? పలానా బండి అని. అమ్మ వచ్చి వెళ్ళిపోయి అరగంట అవుతుంది అమ్మా. అయ్యో 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 అయ్యో. చూసారా ప్రియులరా ఎంత ప్రమాదకరమో? ఎంత ప్రమాదకరమో! అతన్ని ఇక మరలా ఆమె చూడాల. యుద్ధంలో ఆయన వస్త్రాలు పంపించారంట, యుద్ధంలో నుండి, అమ్మా మీ ఆయన వస్త్రాలు ఇదిగో తీసుకోండి అని. ఎంత ఘోరమో తెలుసా? నిద్ర ప్రియుల నిర్లక్ష్య వైఖరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా 10 మంది కన్యకల గురించి చెబుతూ వాళ్ళంట కునికి నిద్రించారంట, అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ అంటే శ్రమలో ప్రియులరా, భూలోకంలో శ్రమలు వస్తాయి, స్టార్ట్ అవుతున్నాయి, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి. రెప్పపాట్లు అయిన కడబోరు శబ్దము మోగినప్పుడు పెండ్లి కుమారుని స్వరము, సంఘం అంతా అలర్ట్గా ఉండాలి, వినాలి. కన్నికలంటే 10 మంది కన్నికలంటే 10 సంఘాలకు ఉదాహరణకి ప్రియులరా, ఆ 10 సంఘాల్లో ఎన్ని సంఘాలు ఎత్తబడ్డాయి? 5 సంఘాలు. 5గురు బుద్ధి కలిగిన కన్నికలు, వారి దివిటీల్లో నూనె చక్కగా ఉంచుకున్నారు, వారు మాత్రమే ఎత్తబడ్డారు. మిగతా బుద్ధి లేని కన్నికలు, వారి దివిటీల్లో నూనె ఆత్మీయత ఏమైంది? లేదు, తొలగిపోయింది. ఆత్మీయత తొలగిపోయింది. నామకార్థపు క్రైస్తవులు, నామకార్థపు సంఘాలు, కట్నం తీసుకునే సంఘాలు. కట్నం పర్వాలేదండి, నా పిల్లోడికి 10 లక్షలు కావాలి, నా కుమార్తెకి ఇన్ని లక్షలు ఇస్తారండి. ఎంత ఆస్తి అండి! ఐశ్వర్యాన్ని, ఆస్తులను చూసుకునేవారు. ఆత్మీయత చూడరు.
ప్రభునందు ప్రియదేవుని ముగ్గులేసేవాళ్ళు, నలుగులేసేవాళ్ళు, అన్యాచారాలు చేసేవాళ్ళు. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా తిథులు నక్షత్రాలు చూసేవాళ్ళు. ఏమండి, అందరూ ప్రార్థన చేసుకునేవాళ్ళే, కానీ ఆత్మీయత లేదు, పరిపూర్ణత లేదు, గొప్ప దిద్దుబాటు లేదు, పరిశుద్ధత లేదు, గొడవలు, ప్రేమ లేదు. ప్రేమ గురించి బోధిస్తారు, ప్రేమ ఉండదు. ప్రియులరా, రకరకాలుగా బోధించటానికే కానీ ఆత్మీయత క్రియారూపంకి వచ్చేప్పటికి క్రియలు లేని విశ్వాసము మృతము. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి మానవులమైనటువంటి మన జీవితాల్లో మన జీవితం ఎలా ఉన్నది? డ్యూటీల్లో నూనె ఉన్నదా? ఆత్మీయత ఉన్నదా? పరిశుద్ధాత్మ ఉన్నాడా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? వరాలు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? సహోదరుడా, సహోదరి, గమనించండి. కునికిపోటు రానివ్వకూడదు. వారు ఏం చేశారంట? కునికి నిద్రించారంట. ఎవరు? అందరూ నిద్రపోయారు, కానీ పెండ్లి కుమారుని స్వరం వినబడినప్పుడు అందరూ లేచారు. అందరూ లేచిన వారిలో మరి 5గురికి చక్కగా నూనె ఉంది, ఆత్మీయత ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఏమండి, లోపలికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఏం చేశాడు? తలుపేశాడండి. తలుపేసినప్పుడు ఏం జరిగింది? వీళ్ళు నూనె కొనుక్కోవటానికి వెళ్ళారు. నూనె కొనుక్కోవటానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? హడావుడి. సరే వచ్చారు. అప్పటికే తలుపు వేయబడింది. అంతటా తలుపు వేయబడెను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తలుపు కొడుతున్నారు. అయ్యా పలానా సువార్తమునయ్యా, పలానా మరిమునయ్యా, పలానా అయ్యా షడ్రక్నయ్యా, పలానా అయ్యా నా పేరు ఇదయ్యా తలుపుది. అప్పుడు ఏమన్నా అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. అక్రమము చేయవారులారా. సహోదరుడా, సహోదరి, అక్రమంగా బ్రతుకుతున్నావా? అన్యాయపు తీర్పు తీరుస్తున్నావా? అబద్ధాలు ఆడుచూ ఉన్నావా? దొంగతనం చేస్తూ ఉన్నావా? దేవునికి ఇవ్వకోకుండా ఏమండి నీవు దొంగిలించుచున్నావేమో. మళ్ళీ నేను ఎక్కడ దొంగతనం చేశానంటున్నావేమో. ఏమండి, నా యొద్ద దొంగిలితిరి అన్నాడు యేసు ప్రభు వారు. ఏ విషయంలో మేము దొంగిలించితేమో అని అంటారంట. మళ్ళీ దశంభాగం విషయంలో, ప్రతిష్టార్పణల విషయంలో, కృతజ్ఞత అర్పణల విషయంలో చాలామంది ఏమండి దొంగిలించుచూ ఉన్నారు. అలాంటి వారు ఏమాత్రము ఎత్తబడరు ప్రియులరా. పరలోక రాజ్యము ఏమాత్రము వారికి ప్రవేశము ఉండదు. కనుక మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. చూసారా? నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్ను రెప్పలకు కునుకుపాటైనను రానివ్వద్దు. చూసారా ప్రియులరా, ఎంత భయంకరమైనదో నిద్ర. నిర్లక్ష్యము. టయానికి రారు ప్రార్థనకి. ఏమండి, నిర్లక్ష్య స్వభావము, సోమరితనము. పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లకు కానీ, ఊర్లకు కానీ ఎంత పెందలాడలేగుతారో. కానీ ప్రార్థన కంటే వెళ్ళొచ్చులే. అదే నిర్లక్ష్యము. అదే నీ ఆత్మకు అడ్డుబండ. నువ్వు ఫలించట్లేదంటే, నువ్వు అభివృద్ధి చెందట్లేదంటే, నీ యాక్టివిటీసు, నీ ప్రవర్తన తేడాగా ఉంది, డెవలప్ అవ్వట్లేదంటే, సహోదరుడా, సహోదరి, నీవు చురుకుదనం తగ్గింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చురుకుదనం తగ్గింది. నీ ఆత్మీయత చల్లారిపోయింది. నువ్వు బలహీనుడైపోతున్నావు.
చూసుకొని ఆత్మీయత ఎలా ఉందో. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్నురెప్పలకు కునుకుపాటైనను రానియదు. వేటగాడు ఉన్నాడు, వాడు వల వేస్తాడు. పక్షి ఎలాగ తప్పించుకుంటుందో నువ్వు అలాగే తప్పించుకో. సాతాను యొక్క ఆ కబంధ హస్తాల నుండి నీవు తప్పించుకో. ఒక ఆయన బలంగా వాడబడ్డాడు, చాలా అద్భుత కార్యాలు చేశాడు, చాలా దేవుని కార్యక్రమాల్లో చాలా గొప్ప కార్యాలు చేశాడు. కానీ చివరాఖరికి తన ఆత్మ ప్రాణాన్ని ఒక వల వేసేసాడు సైతానుడు. ఏంటి ఆ వల? పాపం అనే వల వేసాడు. వేస్తే దానిలో చిక్కుబడిపోయాడు, తేరుకోలేకపోయాడు ఆ మనిషి. సహోదరుడా, సహోదరి, సాతానుడు కూడా నీ కన్నులకు జ్ఞానోదయం కలిగించకుండా ఒక మొత్తులాగా జల్లుతాడు. మొత్తులాగా జల్లితే ఇక ఆ మొత్తులో ఉండిపోకూడదు నీవు. సంసోనికి జల్లాడు, ఇక ఆ మత్తులో పడిపోయాడు. ఆ మత్తులో పడిపోయి ఇక నిద్రపోయాడు. దెలీలా ఆ తొడ మీద ఏం చేశాడంట? తల ఆనించుకొని నిద్రపోతున్నాడంట. చూసారా ప్రియులరా, ఏం కలిపిందో పాలల్లో? కలిపాడు. అపవాది తన యొక్క జీవితంలో కలిపేసేసాడు. కలిపిన సంగతి కూడా గుర్తెరగలేకపోయాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, లోకము పాపము లాగుతుంది. మనం గుర్తెరగాలి, తేరుకోవాలి, అక్కడి నుంచి మేలుకోవాలి. లేమ్ము ఆ స్థలం నుండి, ఆ లోకాశలు అనే స్థలం నుండి, ఆ పాపం అనే ఆశలు అనే స్థలం నుండి, ఆ చిక్కుముడుల నుండి లెమ్ము సోదరుడా, సహోదరి, నడుము బిగించుకో. కానీ సంసోను విషయంలో ప్రియులరా కూరుకుపోయాడు. సంఖ్యలు వేసేసేసింది, తాళ్ళుతో కట్టేసింది. ఆ ఎంట్రుకల్లో ఏం చేసింది? కత్తిరించేసిన తర్వాత దేవుని ఆత్మ అతన్ని ఎడబాసింది. దేవుని ఆత్మ ఎడబాసిందనే సంగతి కూడా సంసోను గ్రహించలేకపోయాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వెంటనే ఫిలిస్తీన్లకు కబురు పెట్టింది. వాళ్ళు వచ్చి ఏం చేశారు? పట్టేసుకున్నారండి. పట్టేసుకొని దాగోను గుడికి కట్టేశారు. చూడండి, ఎంతటి బలాఢ్యుడు, బలవంతులు నారపీచులైపోతారని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. ఎంతలా బలాఢ్యుడు లోకానికి బానిస అయిపోయి, పాపానికి బానిస అయిపోయి, ఎలాగ తన ఆత్మీయతను ఎంతగా పోగొట్టుకున్నాడో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు ఆ కునుకుపాటైనను నీవు రానియొద్దు. జాగ్రత్తగా ఉండు. ఈ వాక్యం వినుచున్నావో సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో, నీ యొక్క బిడ్డల విషయంలో, నీ యొక్క భార్య విషయంలో, లేదా నీ భర్త విషయంలో జాగ్రత్తగా మెలకుగా ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. అదే కింద వచ్చిన వాళ్ళు ఏమంటుంది ప్రియులరా, సామెతల గ్రంథంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళు,
వాటిని నడత బాగుగా కనిపెట్టుకో. పై అధికారి లేకపోయినా, విచారణకర్త లేకపోయినా అవి ఎంత యాక్టివ్గా ఉంటాయో. ఎంత ఉంటుందండి చీమ, ఏమండి, ఎంత మెలకుగా ఉంటుందో తెలుసా? వేసవి కాలంలో ఎంత మెలకుగా ఉండి, వర్షాకాలం వచ్చుద్ది కనుక జాగ్రత్తగా మనము ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని అవి అంత వేసవికాలంలో ఆహారం సిద్ధపరచుకుంటే, నివాసాలు ఏర్పాటు చేసుకుంటే, ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటే వర్షాకాలంలో బయటికి రాకోకుండా ఎంతో లోపలే ఉండి ప్రాణాలు దక్కించుకుంటా ఎంతో జాగ్రత్తగా మెలకుగా ఉంటాయి. కనుక చేముకున్నంత చురుకు నీకు లేదా? మనిషివి ఎంత ఉండో 6 అడుగులు 5 అడుగులు ఎంతంత భోజనం చేస్తారు. చేమ ఎంత ఉంటుందండి? చిన్న తలకాయ, చిన్న కాళ్ళు, చిన్న కన్నులు. ఎంత సృష్టిలో దానికి ఉన్నంత జ్ఞానం నీకు లేకపోతే ఎలాగా? తమ్ముడా, దయచేసి దేవుని మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్ను రెప్పలకు కునుకుపాటైనను రానియద్దు. మెలకుగుండి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, పాపం అనే నిద్ర మా మీద ఎక్కడ ఏలుబడి చేయకుండా సహాయము చేయండి. మెళుకు కలిగి మేము ప్రభా చురుకుదనంతో అయ్యా మొరపెట్టుకునే భాగ్యము మాకు దయచేయండి. సేవను మీరు కట్టండి అయ్యా. విత్తిన వాక్యాలకి ఫలింపు దయచేయ్యా. వాక్యానికి ముద్ర వేయండి. ఎంతమంది అయితే విరిచి ఉన్నారో వాళ్ళందరికీ గ్రహింపు దయచేయండి. చురుకుదనం దయచేయండి. ప్రభా, నీ రాకడకి సిద్ధపడేవారుగా చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.